వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అఖిలేష్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా. అండ్ ఫస్ట్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్లో మంచి అనాలిసిస్ చేసిన. డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్, ఇద్దరికి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏంది స్ట్రాంగ్ అవ్వడానికి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. మంచి అనాలిసిస్ చేసిన అండ్ లాస్ట్లో ప్రిడిక్షన్ చెప్తా. అండ్ ఫస్ట్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్, బ్యాటింగ్ ప్యారడైజ్ గ్రౌండ్ అది. ఏమన్నా బ్యాటింగ్ అసలు ప్రతి బ్యాట్స్మెన్ది. పురన్ ఇన్ని రోజుల నుంచి ఫామ్లో లేడు. నేను అనుకుంటున్నా పురన్ బ్యాటింగ్ చేస్తుంటే ముంబై మీద, ముంబై ఇండియన్స్ ఇట్లనే ఎవడన్నా మీమ్ వేసి ఉంటాడు నాకు తెలిసి. ఫామ్ లేకపోతే ఫామ్లు ఇస్తాము, ఫామ్ లేకపోతే ఫామ్లు ఇస్తాం, ఫామ్లో ఎవరు లేకపోయినా సరే మేము ఫామ్లో వచ్చేటట్టు చేస్తామని అంటారు కదా, అట్లనే ఉంది. లాస్ట్ లాస్ట్ మ్యాచ్ అదే గ్రౌండ్లో ట్రావిస్ హెడ్ ఫామ్లోకి వచ్చిండు ముంబై మీద. అండ్ ఈ మ్యాచ్లో ఇన్ని రోజుల నుంచి ఫామ్లో లేడు. యాక్చువల్గా ఎన్ని లీగ్స్ మ్యాచ్ అయినా వేరే కంట్రీస్లో కూడా అక్కడ పూరం చాలా తక్కువ పర్ఫామ్ చేశాడు. ఇక్కడ ఇన్ని మ్యాచ్ల నుంచి పర్ఫామ్ చేయలేదు. ఈ మ్యాచ్లో నికోలస్ పూరన్ మస్తు పర్ఫామ్ చేసిండు. ఫస్ట్ మిచెల్ మార్ష్ అండ్ జాష్ ఇంగ్లీష్ ఇద్దరు మస్తు స్టార్ట్ ఇచ్చారు పవర్ ప్లేలో. దాన్ని యూజ్ చేసుకుంటా అదే మూమెంటమ్ని నికోలస్ పూరన్ వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేసి సూపర్ అంటే సూపర్ 300 స్ట్రైక్ రేట్ తోటి 50 స్కోర్ చేసిండు. అండ్ మిడిల్ ఓవర్స్ అసలు ఎల్ఎస్జి ఎక్కువ రన్స్ చేయలేకపోయింది. 30 రన్స్ షార్ట్ ఈ మ్యాచ్లో. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250, 260 ప్రొజెక్టెడ్ ఉన్న స్కోరు 228కి పడిపోయిందంటే సూపర్ బౌలింగ్ చేసారు సెకండ్ హాఫ్లో. సెకండ్ 10 ఫినిషింగ్ 7 13th ఓవర్ నుంచి సూపర్ అంటే సూపర్ బౌలింగ్ చేసారు ముంబై ఇండియన్స్. అసలు బుమ్రా బౌలింగ్ గురించి మాట్లాడొద్దు ఇక అనిపిస్తుంది. మా ఫామ్లో అంటే మనోడు బౌలింగ్ చేసినంతసేపు వికెట్లు వచ్చే ఛాన్సెస్ వికెట్లు పడ్డాయి కానీ నో బాల్స్ అవి. అవతల ఇంకో బౌలర్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల కూడా బుమ్రాకి వికెట్లు వస్తలేవు, అదొకటి. ఓకే, రెండు వికెట్లు వచ్చినాయి అనుకుంటా, సారీ. హిమ్మత్ సింగ్ అయితే వికెట్ వచ్చింది కానీ నో బాల్. హిమ్మత్ సింగ్ 20 రన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసిండు అతని స్కోర్కి. ఎప్పుడైతే హిమ్మత్ సింగ్ అవుట్ అవుతుంది అనుకున్నాను, మ్యాచ్ పోయింది అనుకున్నా, కానీ నో బాల్ అయ్యేసరికి ఇంకా కొన్ని రన్స్ స్కోర్ చేసిండు హిమ్మత్ సింగ్. కానీ అప్పటికి నాకు తెలిసి 30 రన్స్ ఏదైతే షాట్ పోయిందో మంచి బౌలింగ్ చేయడం వల్ల 30 రన్స్ షాట్ వచ్చింది. మ్యాచ్ అక్కడ పోయింది ఎల్ఎస్జికి. అండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. రయాన్ రికిల్టన్ అండ్ రోహిత్ శర్మ సూపర్ ఆడారు భయ్. ఏమన్నా ఆడిరా ఇన్ని రోజుల నుంచి. అసలు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఇది దీనికోసం వెయిట్ చేసారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. రోహిత్ శర్మ, రయాన్ రికిల్టన్ అసలు వాళ్ళకి ఛాన్సే లేదు. వాళ్ళు ఉన్నంతసేపు, ఇద్దరు ఉన్నంతసేపు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ వచ్చింది రయాన్ రికిల్టన్. కానీ నేను అనుకుంటా రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి. కానీ సారీ, కానీ అక్కడ ఉన్న కామెంటేటర్స్ అండ్ టీంని గెలిపించింది అన్నట్టు రయాన్ రికిల్టన్కి ఇచ్చారు. అండ్ ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేసిండు, అందుకే గెలిచింది అనుకుంటా ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఆడలేదు, ప్లేయింగ్ లెవెన్లో లేడు, డ్రెస్సింగ్ రూమ్లో కూడా కనిపించలేదు. అసలు చాలా తక్కువ, అసలు కనిపించలేదు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో. మేబీ ఇదేమో చూద్దాం, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మొత్తానికి వదిలేసిండా అని చెప్పి ముంబై ఇండియన్స్కి. వీల్ సి ఫ్యూ మోర్ మ్యాచెస్ అర్థమైపోతుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ సూర్యకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోవచ్చు మనం నెక్స్ట్ మ్యాచెస్లో. అండ్ అంతే, ఫస్ట్ మ్యాచ్ ఈరోజు జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్. అండ్ ముంబై ఇండియన్స్కి ప్లే ఆఫ్స్కి ఛాన్స్ ఉందా అంటే డిపెండ్స్ ఆన్ ది అదర్ టీమ్స్. లైక్ సిఎస్కే ఉంది, జీటీ ఉంది, డీసీ ఉంది. మిగతా టీమ్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ముంబై ఇండియన్స్ కలిసి రావాలి. అట్ ద సేమ్ టైం నెట్ రన్ రేట్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ కావాలి. వీల్ సీ వాళ్ళ ఎట్లుంటుందని. మిడిల్ టేబుల్ మడల్ వల్ల వీళ్ళకి కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అని. అండ్ రేపటి మ్యాచ్
చాలా క్రూషియల్ మ్యాచ్ అది ముంబై అంటున్నా సారీ. డీసీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్. ఇద్దరికి మంచి క్రూషియల్ మ్యాచ్. ఎవరు గెలిచినా ప్లే ఆఫ్స్‌కి ఇంకా స్టెప్ ఫార్వర్డ్‌లో ఉంటారు. సీఎస్‌కే ఫస్ట్ బ్యాటింగ్ జేసి గెలిచే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ గెలిస్తే. వీళ్ళు 200, 220 చేజ్ చేసింది చాలా తక్కువ. ఓకే. ఇన్ని సీజన్‌ల నుంచి గాని 200, 220 చాలా అంటే చాలా తక్కువ చేజ్ చేసిర్రు సీఎస్‌కే. స్కోర్ చేస్తుంది మంచిగా 200, 210, 211 ఇట్లా మంచిగా స్కోర్ ఇస్తుంది. టార్గెట్ ఇస్తుంది అవతల టీమ్స్‌కి. సో, ఫస్ట్ గనక బ్యాటింగ్ చేసిందనుకో సీఎస్‌కే మంచి ఛాన్స్ ఉంటది గెలిచేది. వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అవతల టీమ్‌ని డిఫెండ్ చేస్తారనుకుంటున్నా సీఎస్‌కే బౌలర్స్ ఈ మ్యాచ్‌లో. కానీ డీసీ డీసీ కూడా మంచి స్ట్రాంగ్ టీమ్. లాస్ట్ మ్యాచ్ గెలిచిన ఊపులో ఉంది. 220 పైన స్కోర్‌ని చేజ్ చేసింది మంచిగా. పతుమ్ నిజంగా ఫామ్‌లో ఉండు. కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉండు. అందరు బ్యాట్స్‌మెన్‌లు నితీష్ రాణా ఒక మంచి టీమ్ కాంబినేషన్ వచ్చేసింది లాస్ట్ మ్యాచ్ తోటి. సో, మ్యాక్స్ డీసీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వి ఆర్ గోయింగ్ విత్ డీసీ. ఎందుకు డీసీ అంటున్నా అంటే బౌలింగ్ గూడా మంచిగుంది. కైల్ జెమిసన్ బ్యాటింగ్ జేస్తాడు, బౌలింగ్ జేస్తాడు. మిచెల్ స్టార్క్ గూడా లాస్ట్‌లో వచ్చి కొంచెం బ్యాటింగ్ జేసే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళా మిచెల్ స్టార్క్ పర్ఫార్మెన్స్ గూడా మనందరికి తెలుసు ఎట్లుంటదో మిచెల్ స్టార్క్‌ది. కైల్ జేమిసన్ గూడా మంచిగా ఊపులో ఉండు. బుడ్డోడు వికెట్ తీసుకొని. సో, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మేబీ కైల్ జేమిసన్‌ని కూర్చోబెట్టి లుంగి ఎంగిడిని తీసుకునే ఛాన్సెస్ గూడా ఉన్నాయంట. విల్ సీ టుమారో టీమ్స్ ఎట్లుంటాయనేది. కానీ వీళ్ళతోటి డీసీ వి డీసీ గెలిచే ఛాన్సెస్ ఎందుకంటే ఇందుకే. బౌలింగ్ మంచిగుంది. అట్ ద సేమ్ టైమ్ బ్యాటింగ్ 5-4 ప్లేయర్స్ మంచిగా ఆడతారు. సో, వి ఆర్ గోయింగ్ విత్ డీసీ. కానీ సీఎస్‌కే గెలవాలంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోర్ డిఫెండ్ చేసేటట్టయితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బట్ వి ఆర్ గోయింగ్ విత్ డీసీ. అండ్ దట్స్ ఇట్ గైస్. Thank you for watching our videos. And please like, share and subscribe. IPL Banisa. And see you tomorrow. Bye.